సో కమింగ్ టు పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ వీళ్ళ మధ్య ఉన్న ఒకటి తీసుకుంటే పూణేలో జరిగిన ఒక పోర్షే యాక్సిడెంట్ Correct. గుర్తే ఉండుంటుంది. ఎస్ఐ రైటింగ్. ఒక మైనర్ కరెక్ట్. బాగా డ్రింక్ చేసి ఒక ఇద్దరు ముగ్గురిని తొక్కేసుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళడానికి అతనికి తీరా చూస్తే ఒక ఎస్ఐ రాయమని ఇచ్చారు. ఎస్ఐ రైటింగ్. యా. సో ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయాలి? సొసైటీనా, పేరెంట్స్నా, చిల్డ్రన్నా? ఎవరిని బ్లేమ్ చేయాలంటారు? సో ఎస్ఏ రైటింగ్ చేపించారంటే దెర్ ఇస్ ఏ లా రిటర్న్ ఆన్ దట్. అంటే ఇది మైనర్ కాబట్టి ఇది చేపించారనేది ఒకటి ఉంది. బట్ సి అగైన్ ఐ టెల్ యూ పేరెంట్స్ ప్రాబ్లమ్ అని నేను చెప్పగలుగుతాను. బికాస్ ఒక సర్టన్ ఏజ్ రాకముందు యూ సీ సంథింగ్ అండ్ యూ గెట్ ఎవ్రీథింగ్. నీడ్స్ అండ్ వాంట్స్ కూడా మీకు దొరికేశాయి. నీకు సైకిల్ ఇచ్చే ఏజ్లో నీకు బైక్ ఇచ్చేశారు, బైక్ ఇచ్చేసే ఏజ్లో నీకు కార్ ఇచ్చేశారు. అండ్ దెన్ యూ విల్ స్పాయిల్ యువర్ సెల్ఫ్ అండ్ యూ విల్ బికమ్ సో వనరబుల్ ఇన్ ద సొసైటీ దట్ యూ విల్ ఫీల్ సో పవర్ఫుల్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో దట్ షుడ్ కమ్ ఫ్రమ్ హోమ్. నేను లా పక్కన పెట్టేద్దాం ఇప్పుడు అండ్ సొసైటీ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నాకు ఒక కూతురు ఉందండి, 4 years పాప ఉంది. ఎవ్రీ టైమ్ ఐమ్ వరీడ్ అబౌట్ హర్. గ్యాలరీలో ఆడుకుంటూ కూడా నేను మా మదర్కైనా మా వైఫ్ అయినా మంచి చూడండి ఒకసారి సౌండ్ అట్లేదు ఎక్కడ ఏమైంది. ఐఎమ్ వెరీ కేర్ఫుల్ అబౌట్ హర్. సో ఇఫ్ ఐఎమ్ కేర్ఫుల్ అబౌట్ హర్ టిల్ ద ఏజ్ ఆఫ్ 18 షీ వోంట్ డూ ఎనీథింగ్ రాంగ్. అండ్ మిస్టేక్ కూడా రోడ్ రూల్స్ గురించి మాట్లాడుతున్నాను. నన్ను చూసి తను నేర్చుకుంటున్నాను. సో ఇట్స్ డెఫినెట్లీ ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ హోమ్ ఓన్లీ. సో ఇప్పుడు చాలామంది ఫుట్పాత్ డ్రైవింగ్ కూడా చేస్తూ ఉంటారు. అది చాలాసార్లు అబ్జర్వ్ చేశాను నేను. అంటే ఐ కెన్ అండర్స్టాండ్. ఇక్కడ ఎవరిని తప్పు పడ్డానికి లేదు సార్. ఇప్పుడు Yes. మనం డ్రైవర్స్నైనా, లేకపోతే క్యాబ్ డ్రైవర్స్ అయినా, ఆటో వాళ్ళనైనా, 2 వీలర్స్ అయినా ఎవరైనా, ఎందుకంటే మనందరం మధ్య తరగతి వాళ్ళమే. ఏదో కొంచెం ఏవో మధ్య తరగతి వీళ్ళే ఉంటాం. ఆఫీస్కి త్వరగా వెళ్ళాలి, లేట్ అవుతూ ఉంటుంది. ఈ ఇంటర్నెట్లు చూసుకుంటేనేమో ఇప్పుడు బంజారా హిల్స్లో ఆఫీస్ ఉంటుంది. ఇక్కడ ఎవరు కూడా ఒక 1 BHK కావాలంటే 25,000 నుంచి స్టార్ట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్. ఎక్కడో ఉప్పలో లేకపోతే ఎల్బీ నగర్ అవతల ఎక్కడో ఉండి అక్కడ 6,000కి ఉండి వస్తాడు. సో డైలీ హీస్ కమ్యూటింగ్ అరౌండ్ లైక్ ఒక 1 hour నుంచి 1.5 hour చేస్తూ ఉంటారు. టు అండ్ ఫ్రో తీసుకుంటే 50 to 70 kilometers ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు, కానీ ఫుట్పాత్ మీద డ్రైవ్ చేస్తూ ఉంటారు. అది తప్పు అవుతుంది. అట్ ది సేమ్ టైం తప్పు అనలేం కూడా అనిపిస్తూ ఉంటుంది. మీరు దాన్ని ఎలా డీల్ చేస్తారు? రోడ్డు మీద ఫస్ట్ పర్సన్కి ఎవరైతే ఇంపార్టెన్స్ ఇవ్వాలో దట్ ఈస్ పెడెస్ట్రియన్. రైట్. మీకు తెలుసు, మీరు ఎస్ అన్నారు, చాలా మందికి తెలియదు. ఫర్ దెమ్ వీల్సే రోడ్డు మీద ఫస్ట్ రైట్ అనేది పెడెస్ట్రియన్. పెడెస్ట్రియన్స్కే ఉంటుంది. ఆ ఫుట్పాత్ వచ్చేసి పెడెస్ట్రియన్కి ఉంది. అవును. సో ఇండైరెక్ట్లీ బోత్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఈచ్ అదర్. సో ఫుట్పాత్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పెడెస్ట్రియన్ కోసం ఉంది. సో రూల్ ప్రకారం ఆ ఫుట్పాత్ మీద మనం డ్రైవ్ చేయకూడదు. బట్ గివెన్ ద సర్కమ్స్టాన్సెస్ ఇన్ అవర్ ఏరియా, ఎక్కువ నేను చూసేది చెప్తున్నా, మన కేబీఆర్ జంక్షన్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్ వరకు ఫుట్పాత్, ఇప్పుడు ఈ రోడ్ వైడనింగ్కి ఫుట్పాత్ తీసేస్తున్నారు, ఓకే. బట్ దానికి ముందు దాని మీద నుంచి బండ్లు వెళ్ళేదాన్ని లేదు. ఒకరోజు ఒక బ్రదర్కి క్వశ్చన్ వేశాను పొలైట్గానే, అన్న ఏందన్న ఇది, నేను రోజు ఇక్కడి నుంచి వెళ్తా, మీరు రోజు చూస్తూ ఉంటాను, మీరు ఎంత చదువుకున్నలాగా కనిపిస్తున్నారు, ఏంటంటే లేట్ అయితే అని ప్రో అన్నాడు. దానికి ఒక సొల్యూషన్ ఉంది. నేను రోజు ఇంట్లోకి వెళ్ళి ఆఫీస్కి బయలుదేరే ముందు నేను గూగుల్ మ్యాప్ చెక్ చేసుకుంటా. ఇప్పుడు రామంతపూర్ నుంచి మాదాపూర్ వెళ్ళడానికి 4 to 5 ways ఉన్నాయి నాకు. నేను మెహదీపట్నం అసఫ్ ట్యాంక్ నుంచి వెళ్ళొచ్చు, నేను అక్కడి నుంచి మళ్ళీ నేను రోడ్ నెంబర్ 12 ఎక్కొచ్చు, విరించి కాంచి వెళ్ళొచ్చు, నేను ఖైరతాబాద్ రావచ్చు, అక్కడి నుంచి హబ్సిగూడ నుంచి సికింద్రాబాద్ నుంచి వెళ్ళొచ్చు, చాలా దారులు ఉన్నాయి. నేను మ్యాప్ చెక్ చేసుకుంటా. మ్యాప్ రియల్ టైం చూపెడుతుంది ఎంత డిస్టెన్స్ డజంట్ మ్యాటర్. ఇక్కడ డిస్టెన్స్ చూడకూడదు, మనం ఎంత తొందరగా వెళ్తాను ఇంపార్టెంట్. సో నేను చూస్తాను, నాకు 45 minutes చూపెడుతుంది, ఒకటి 50 minutes చూపెడుతుంది, ఒక 2-3 minutes గ్యాప్ ఉంటే నేను ఐ గో విత్ ద బెస్ట్ వే ఓన్లీ. సో నేను చూసుకుంటున్నా. ఎందుకు చూసుకుంటున్నా, నేను వెళ్ళే దారిలో నేను కొంచెం సేఫ్గా వెళ్ళాలి, ట్రాఫిక్ లేకుండా వెళ్ళాలి అనేది థాట్తో చూసుకుని. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు నువ్వు టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ, నువ్వు గూగుల్ మ్యాప్ చూసుకుంటూ వెళ్తే ఈ ఫుట్పాత్ ఎక్కే టైమే రాదు కదా. సరే లేట్ అయింది, ఇంట్లో పరిస్థితుల వల్ల అప్పుడప్పుడు టిఫిన్ బాక్స్ కట్టడం లేట్ అవుతుంది, సో అండ్స్ అవుతుంది. బట్ అల్టిమేట్లీ అది ఎవరు రెస్పాన్సిబిలిటీ? టైం మేనేజ్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ మనదేనా? వన్ ఇండివిజువల్. ఐ టోటలీ అగ్రీ. అయితే ఇక్కడ నేను ఒకసారి ఇప్పుడు ఐ గెస్ నాకు ఇది గుర్తున్నంత వరకు ఖైరతాబాద్ ఫ్లైఓవర్, అక్కడ ఫుట్పాత్ కూడా ఉంది. ఖైరతాబాద్ ఫ్లైఓవర్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ కరెక్షన్. అక్కడ ఏంటంటే ఆ ఫ్లైఓవర్ మీద ఎవరు కూడా ఫుట్పాత్ మీద నడిచే వాళ్ళు ఆల్మోస్ట్ నెక్స్ట్ టు నో అన్నట్టుగానే ఉంటుంది. అవును. సో ఆ మూమెంట్లో చాలా మంది ఎక్కుతూ ఉంటారు. అయితే ఒకసారి సిచ్యువేషన్ అయితే జరిగింది, వెళ్తుంటే ఇక్కడ ఎవరు నడుస్తున్నారు భయ ఇవాళ రేపు అని చెప్పి అంటున్నారు. ఎదురుగా చూస్తే ఎవరు లేరు. సో ఆ మూమెంట్లో అతను వెళ్తున్నాడు. ఇప్పుడు అతను చేసిన తప్పనాలా ఒప్పనాలా ఏమనాలి? డెఫినెట్లీ తప్పు. దానికి ఒకటే ఆన్సర్, తప్పు. ఫుట్పాత్ మీద బండి ఎక్కిందంటే తప్పు. తప్పిగా ఎనీథింగ్, ఎనీ రీజన్, మీరు ఏమి రీజన్, లేట్ అయినా రీజన్ ఇవ్వండి, ఏదైనా మీరు XYZ దునియాలో ఉన్న రీజన్ ఇవ్వండి. ఫుట్పాత్ మీద బైక్ ఎక్కిందా, దట్స్ రాంగ్. రైట్. దట్స్ అగేన్స్ట్ ద లా. ఓకే. సో డేంజరస్ డ్రైవింగ్ కింద 1,200 రూపీస్ చలాన్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు కొన్ని క్విక్ క్వశ్చన్స్ మీద వద్దాం.
మీ మిమ్మల్ని కొన్ని పర్సనాలిటీస్ గురించి అడిగితే వాళ్ళని ఎప్పుడైనా మీరు ఎన్కౌంటర్ చేశారా లేదా? ఎన్కౌంటర్ అయితే ఎలా అయిందని? డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళని ఎప్పుడైనా ఎన్కౌంటర్ చేశారా? లేదండి, ఇప్పటిదాకా లేదు. ఓకే. ఇప్పటివరకు ఎప్పుడు వాళ్ళని ఎన్కౌంటర్ చేయలేదు. చేయలేదు కాదు, నేను ఆ టాపికే పట్టుకోలేదు. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో హ్యూమన్. నాకు కూడా థ్రెట్ ఉంటుంది. థ్రెట్ అంటే ఇప్పుడు మామూలుగా హోషో ఆవాజ్లో ఉండి ఆపితే మా అంటే ఏమంటే తిడతాడు. ఐ మీన్ టు సే మీకు తెలియదు, అతను ఏదో హెల్మెట్ పెట్టుకున్నాడు, ఏదో ముందుకు వచ్చాడు, దగ్గరికి వెళ్ళేసరికి అతను డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఉన్నాడు. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా లేదు, ఎప్పుడు జరగలేదు. బట్ ఐ విష్ మీరు చెప్పిన ఇప్పుడు రావాలండి. ఆ మూమెంట్ లో మీరు ఏం చేస్తారు? ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ డెఫినెట్లీ మనం ఇంకా ప్రేమగా చెప్తాం వాళ్ళకి. అక్కడ ఇంకా ఎంత సాఫ్ట్గా చెప్తే అంత సాఫ్ట్గా ఎక్కుతుంది. అంటే ఆల్కహాల్ ఏందన్నా అని చెప్ప నేను బైక్ మీద ఎన్కౌంటర్ కాలేదు. ఇట్లా నడుచుకుంటూ నేను చాలా ఇప్పుడు మా ఇంటి నుంచి వెళ్తే కొంచెం ముందు వెళ్తే ఆ షాప్స్ ఉంటాయి కదా, అవునవును, మెడిసిన్ దుకాణం, అక్కడ మనం ఎన్కౌంటర్ చేసినాం. రైట్. అంటే ఇట్లా వస్తే అడవిడ అంటాడు, ఇట్లా అంటాడు, అంటే నిమ్మలంగా వెళ్ళాను ఇక్కడ అంటాడు. మనం కూడా అన్న స్లోగా వెళ్ళి ఏం కాదు, నిమ్మలంగా వెళ్ళే అంటాం, సాఫ్ట్గానే చెప్తాం. మరి అలాంటి మూమెంట్ లో మనం ఎంత సాఫ్ట్గా చెప్తే అంత మంచిది, లేకపోతే కేసు రివర్స్ అవుతుంది. రైట్. ఒక ఎప్పుడైనా సీనియర్ సిటిజన్స్ ఎన్కౌంటర్ చేశారా? చాలా మందిని చేశాను. అండ్ నేను వాళ్ళకి ఒకటే మాట చెప్తా, అంకల్ యు ఆర్ సో ఎడ్యుకేటెడ్, యూ లుక్ లైక్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, వాట్ ఆర్ యూ డూయింగ్ అంకల్ అనుకుంటే సార్కాస్టిక్ లో బాగా బటర్ అట్లా చెప్తే అంకల్ అంటారు కదా, వాట్ షుడ్ ఐ డూ బేటా అంటాడు, ఇద్దరు జారో అంటాడు, ప్లీజ్ లుక్ అవుట్ అంకుల్, ప్లీజ్ లుక్ అవుట్, యూ షుడ్ బి ద ఎగ్జాంపుల్ అని చెప్తాను. సీనియర్ సిటిజన్స్ చూసినప్పుడు నాకు ఎందుకు ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ, ఎందుకంటే కొంతమంది ఇట్లా నాకు తెలిసిపోతుంది, ఓరా ఉంటుంది కదా, తెలిసిపోతుంది. దాన్ని బట్టి నేను లాంగ్వేజ్. రైట్, పర్ఫెక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ తో ఎప్పుడైనా మాట్లాడారా ఈ ఇష్యూస్ లో? ఎస్ మెనీ టైమ్స్. ఉమెన్స్ తోటి ఎక్కువ హెల్మెట్ మీద మాట్లాడాను. సిగ్నల్స్ ఎగ్జాక్ట్లీ, వీళ్ళు ఎక్కువ యూనో లైక్ స్కార్ఫ్ కట్టుకుంటారు, దాని వల్ల జడ అది ఉండడం వల్ల హెల్మెట్ పెట్టుకోవడం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అవునవును. అంటే కింద ఇక్కడ మోపెడ్ ఉంటే కింద పెట్టుకుంటారు, కాళ్ళ దగ్గర హెల్మెట్ పెట్టుకుంటారు. అండ్ లిస్ట్ బాదర్డ్ కొంచెం, అంటే వాళ్ళు బాదర్ చేయరు, ఎందుకంటే మేబీ వాళ్ళకి ఆ సిచ్యువేషన్ జరగలేదేమో, మేబీ వాళ్ళు ఇప్పుడు నా కాంటెంట్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్సైట్ చూసుకుంటే ఉమెన్ అనేది ఒక 5% పీపుల్ నా కాంటెంట్ చూస్తున్నారు. నేను పెట్టేది ఎడ్యుకేషన్ పర్పస్కి, చూస్తలేరు. దట్ మీన్స్ దే డోంట్ లైక్ ఇట్. దట్స్ ఎ స్ట్రేంజ్ థింగ్. ఎందుకంటే రోడ్ సేఫ్టీ అనేది దీనికి జెండర్ బార్ అనేది ఏం లేదు, అట్లేం లేదు. కానీ వ్యూవర్సే తక్కువ ఉన్నారు, అంటే వాళ్ళు స్వైప్ చేస్తారేమో, ఆ రిటెన్షన్ రేట్. బట్ స్టిల్ అంటే ఇప్పుడు మెన్ వచ్చి మీకు అట్రాక్ట్ అవుతున్నారంటే సమ్వేర్ దే ఆర్ ఫేసింగ్ దిస్ ఇష్యూ. అవును, కానీ మెన్నే కదా ఎక్కువ రోడ్ మీద కనిపించేది. వాస్తవంగా చూసుకుంటే డ్యూటీస్కి వెళ్తారు, సరే ఫీమేల్ వెళ్తున్నారు, ఒక 30% వెళ్తున్నారేమో, బట్ 70% మెన్ వెళ్తున్నారు. అలాంటి సిచ్యువేషన్లో నేను సిగ్నల్స్ దగ్గర మేడం, ఒక పాత ఇప్పుడు నాకు తెలిసి వన్ ఇయర్ బ్యాక్ వీడియో, మేడం మీరు హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు మేడం అంటే, ఇక్కడనే తీసిన అన్న అన్నది. మేడం పెట్టుకోండి మేడం అంటే తను పెట్టుకుంది, ఓకే, బట్ సంబడి హ్యాస్ టు టెల్. ఇప్పుడు మన ఖరీదాబాద్ నుంచి డౌన్ వెళ్తే, ఇప్పుడు నల్లకుంట, విద్యానగర్ అటు సైడ్ వెళ్తే దెర్ ఆర్ మెనీ పీపుల్ ట్రిపుల్ రైడింగ్ కూడా చేస్తూ ఉంటారు. మనం ఒకవేళ మన జోన్లో మనకు కనిపించే మనం సర్కిల్లో వస్తే మేడం పెట్టుకోండి మేడం అంటే, సమ్ సే ఎస్, సమ్ సే నో, సమ్ డజంట్ రెస్పాండ్. నాకైతే మ్యాక్సిమం లేడీస్ తోటి ఇట్లా ఇంటరాక్ట్ అయినప్పుడు రెస్పాండ్ కాదు, దెన్ దట్స్ ఫైన్, దట్స్ దేర్ విష్. మేడం పెట్టుకుని అంటే వాళ్ళు ముఖం తిప్పేసి ఓకే, ఇట్స్ టోటలీ ఫైన్, బట్ వాళ్ళ మంచి కోసం చెప్తున్నాం కదా. రైట్. అంటే రీసెంట్ ఒక స్టాటిస్టిక్స్ మీతో షేర్ చేసుకోవాలి. వరల్డ్ మొత్తం మీద మన ఇండియాలో ఉన్న వెహికల్ తీసుకుంటే ఓన్లీ 1%, కానీ వరల్డ్ మొత్తానికి మనం కాంట్రిబ్యూట్ చేస్తున్న యాక్సిడెంట్స్ డేటా వచ్చేసి 11%. కరెక్ట్. ప్రతి సంవత్సరం 150,000 మంది యాక్సిడెంట్స్ వల్లే చనిపోతున్నారు. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక సైకిల్ మీద వెళ్ళాలంటే ఇవాళ భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఇవాళ నేను ఒక కార్ డ్రైవ్ చేసిన వాళ్ళే ఒక 10 రోజుల తర్వాత ఒక బైక్ డ్రైవ్ చేయాలంటే కొంచెం వణుకుతారు, ఎక్కడో ఒక కాన్ఫిడెన్స్ ఒక కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినట్టు ఉంటుంది. అలాంటిది సైకిల్ వెనక నుంచి అంత స్పీడ్ వెహికల్స్ వస్తూ ఉంటాయి, ఎవరైనా గుద్దినా లేకపోతే వాళ్ళకి అర్థం కాదు, ఇప్పుడున్న సైకిల్స్ జమానా కాదు, పక్క నుంచి ఇంత దగ్గర నుంచి జమ్మని వెళ్తూ ఉంటారు. ఇది ఇప్పుడు నేను చెప్పాను, ఒక పర్సన్ వెళ్తారని కాపరా నుంచి ఇటు, తను వీక్లీ 3-4 టైమ్స్ గ్రూప్లో పెడతా ఉంటారు, ఇవాళ నాకు ఇది జరిగింది, రాంగ్ సైడ్ వస్తుంటే ఇది జరిగిందని. డెఫినెట్లీ గివెన్ ద సర్కమ్స్టాన్సెస్ ఇన్ హైదరాబాద్, అదే మనం డెఫినెట్లీ ఆ ప్రాబ్లం ఉంటుందండి, బట్ వీ హ్యావ్ టు వాచ్ అవుట్ వెరీ కేర్ఫుల్లీ. అంటే నేను ఇలా అని సైకిల్ తీసుకొని జూబ్లీస్ రోడ్కి వచ్చేయండి కామ్గా ఉందని కాదు, వెరెవర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫ్యూల్ సేవ్ చేసుకోవడానికి, మీరు కొంచెం ఫిట్ ఉండడానికి మీరు అది చేయొచ్చు, బట్ డిపెండ్స్ ఆన్ ద రియాలిటీ. ఎక్కడైతే వాడాలో అక్కడే వాడాలని మళ్ళీ నేను నా పర్స్పెక్టివ్లో చెప్తున్నాను. మళ్ళీ ఇంకోటి మీరు యాడ్ చేశారు, వెహికల్స్ ఇన్ని వస్తున్నాయి, 11% యాక్సిడెంట్స్ మన దగ్గరనే ఉన్నాయంటే,
హైదరాబాద్‌లో గనుక చూసుకుంటే ఎక్కువ యాక్సిడెంట్స్ ర్యాష్ డ్రైవింగ్, హ్మ్. ఓవర్ స్పీడింగ్ అండ్ రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల అవుతున్నాయి. సో, ఆ రేషియో తగ్గాలంటే మనం కొంచెం మనమే మారాలండి. ఇక్కడ పాట్ హోల్స్ ఉందని రాంగ్ సైడ్ పోతలేం మనం. పాట్ హోల్స్ క్వెషన్ అనేది చాలా వాలిడ్ క్వెషన్ అందరు ఏసేది. బట్ పాట్ హోల్స్ ఉందని రాంగ్ సైడ్ వస్తున్నామా? లేదు కదా! రాంగ్ సైడ్ ఎందుకు వస్తున్నాం? మేబీ యూ టర్న్ దూరం ఉందని వస్తున్నాము. లేకపోతే నా ఇల్లు ఇక్కడనే ఉందని వస్తున్నాము. అంత తిరిగే వస్తే టైం వేస్ట్ అని వస్తున్నాము గానీ, అంతా మన ప్రాబ్లమే. బట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ విత్ ద ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ ప్రాబ్లమ్. యూ టర్న్స్ దూరం ఉన్నాయంటే దేర్ ఈస్ సర్టెన్ రీజన్. అంటే నేను పాజిటివ్‌గా మాట్లాడుతున్నాను. హ్మ్. యూ టర్న్స్ అక్కడక్కడ ఎందుకు బ్లాక్ చేశారు? అక్కడక్కడ ఎందుకునంటే, ఇప్పుడు మ్యూజికల్ చైర్ లెక్కండి. 10 మంది మ్యూజికల్ చైర్‌లు ఆడుతున్నంటే 12 చైర్‌లు ఉండాలి. అవును. అదే మరి ఇప్పుడు యాహ్, మెంబర్స్ తగ్గుతూ ఉంటే ఒక చైర్ ఉంటది. లాస్ట్‌కి ఇద్దరే దిగుతారు. వెహికల్స్ ఎక్కువున్నాయి కాబట్టి యూత్ దూరం పెట్టారు. సో దట్ అది అక్యుములేట్ అవ్వాలి కదా! డిస్టెన్స్ వెహికల్ అవును. ట్రాఫిక్. అవును. దట్స్ ద అవును. రీజన్. అయి బేసిక్ ఫండ్ అది.